మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది కోడిగుడ్డు కారం. దానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూపిస్తా రండి. అందుకంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, గుడ్లు 4 గుడ్లు తీసుకున్న కోడిగుడ్డు కారానికి. ఈ 4 గుడ్లు శుభ్రంగా కాస్త నీళ్ళు పట్టేసి మనం ఉడకబెట్టుకుందాం. ఉల్లిపాయలు ఒక 3 చిన్న సైజు పాయలే తీసుకున్నాను, ఎక్కువ అక్కర్లేదు గ్రేవీ దీనికి. ఎల్లుల్లిపాయ ఒక పాయ, ఒక పెద్ద పాయ ఒలిసి పెట్టుకున్నాను. కొంతమంది పొట్టుతో వేసుకుంటారు, కొంతమంది పొట్టు లేకుండా వేసుకోవచ్చు. నేనైతే పొట్టుతోనే వేస్తా. జీలకర్ర ఒక స్పూను, సాల్టు, కారం తగినంత సాల్ట్, తగినంత కారం అన్నమాట. పసుపు, చూడండి. ఇప్పుడు నీళ్ళు పెట్టేసుకుందాం గుడ్లు ఉడకబెట్టుకుంటాకి. కాస్త నీళ్ళు పెట్టేసేసి గుడ్డు మునిగేదాకా నీళ్ళు ఉంచుకొని మిగతా పారపోసేసుకోవచ్చు మనం. గుడ్డు మునిగేదాకా ఉంచుకొని ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే ఉడికిపోతాయి గుడ్లు. 10-15 నిమిషాలకి ఎక్కువ పట్టవు ఉడుకుతాకి. ఎక్కువసేపు ఉడకబెట్టారనుకోండి గుడ్డు లోన పచ్చ కలర్ వస్తుంది. రెండోది మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఎక్కువ ఉడికితే. అందుకు గుడ్డు 10-15 నిమిషాల్లో ఉడుకోండి. గుడ్డు ఎప్పుడైనా సరే 2 రోజులు ముందు తెచ్చి పెట్టుకుంటే చక్కగా తొక్క బాగా వస్తుంది ఒలుసుకుంటాకి. నేను ఒక్కరోజే అయ్యింది తెచ్చి, మరి ఎలా వస్తాయో చూడాలి. అవి ఉడికేలోపు మనం ఈలోపు ఉల్లిపాయ కోసేసుకుందాం. తొక్క తీసేసి చక్కగా కోసేసి, కొత్తపాయ కదా జారిపోతూ ఉంటుంది. ఈ ఉల్లిపాయ కూడా మనకి ఈ కొత్తపాయ కోస్తే ఆ కూర వండేటప్పుడు కూర నల్లగా అయిపోద్ది అన్నమాట. మన పాతపాయ అయితే ఎర్రగా వస్తుంది, కొత్తపాయ వచ్చేటప్పటికి నల్లగా అయిపోద్ది ఉల్లిపాయ ఏగి. కానీ కొత్తపాయే కేజీ 60-70 రూపాయలు అమ్ముతున్నాడు. ఎందుకో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఉల్లిపాయ రేటు పెరుగుద్ది, నేను గమనిస్తున్నాను కదా. అందరూ ఇది ఒకటి గుర్తుపెట్టుకొని కార్తీక మాసం ముందే ఒక 10 రోజుల ముందే మనిషికి ఒక 10-15 కేజీలు కొనేసేసుకొని ఇంట్లో పెట్టేసుకోండి. ఈసారి నుంచి చక్కగా ఆ నెల వెళ్ళిపోద్ది. ఆ నెల వెళ్ళగానే రేటు తగ్గుద్ది, అప్పుడు మళ్ళీ మామూలుగా కొనుక్కోవచ్చు. అయినా కార్తీక మాసంలో చాలామంది ఉల్లిపాయ పెద్దగా తినరు, అయినా ఉల్లిపాయ రేటు పెరుగుద్ది ఆ టైంలో ఎందుకో. ఇప్పుడు ఉల్లిపాయ సన్నగా తరిగేసుకుందాం. తరిగి వేసుకుంటే బాగుంటుంది, లేదంటే మిక్సీ పట్టేసి కూడా వేసుకోవచ్చు. కానీ నాకు ఇలా కోసి వేసుకుంటే ఇష్టంగా ఉంటుంది, నూనెలో వేగితే బాగుంటుందని నాకు ఇలా ఇష్టం. ఇలా చేస్తాను నేను. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, చల్లగా ఉంది. ఆ చల్లదనంలో మనకేమనిపిస్తుంది, ఘాటుగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఆలోచన వచ్చింది నాకు ఏం చేద్దామని. ఏం కూర వండినా నోటికి పెద్ద రుచి అనిపిస్తలేదు 2 రోజులు. ఇంకా సరే అని చెప్పి కోడిగుడ్డు కారం తింటే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఇంక ఈ పని పెట్టా. సరేలే చేస్తున్నా కదా, వీడియో కూడా చేసామనుకో. నాలాగా కొంతమందికి తినాలనిపించిన వాళ్ళు తెలిసినా కూడా మర్చిపోతారు. ఇలా వీడియో చూసినప్పుడు ఏమవుతుందంటే గుర్తొచ్చి చక్కగా వాళ్ళు కూడా చేసుకొని తింటారు కదా అన్న ఐడియా వచ్చి ఇంక వీడియో మొదలు పెట్టాను అనమాట. ఉల్లిపాయ కూడా సన్నగా కోసి, ఎంతసేపు పట్టదు ఇది. గుడ్లు ఉడికి కోసి రెడీ పెట్టుకుంటే మనకు ఎంతసేపు పెట్టదు, 10 నిమిషాల్లో అయిపోద్ది అనమాట అన్నీ రెడీగా ఉంటాయి. ఉల్లిపాయ చక్కగా సన్నగా తరిగేసేసుకోవాలన్నమాట. చూడండి, అందుకే టైం ఎక్కువ పట్టదని నేను అందుకే ఉల్లిపాయల మొత్తం కూడా చూపిస్తున్నానంట. ఈ ఉల్లిపాయ కోసేసుకున్నాం, వీటిని పక్కన పెట్టేసుకుందాం తీసి. ఇంకా అక్కడ నీట్గా అయిపోవాలన్నమాట, అక్కడికక్కడే. ఇంకా అక్కడ చిరాకుగా ఉండకూడదు మనకి. చక్కగా వంటగది నీట్గా ఉంటేనే మన వంట చేత్తకి ప్రశాంతంగా ఉంటుంది. వంటగది నీట్గా లేకపోయింది అనుకో చిరాకుగా ఉంటుంది. గుడ్లు ఉడుకుతున్నట్టున్నాయి, చూద్దాం.
ఎంతవరకు ఉడికిందో చూద్దాం. కొంచెం ఇచ్చిలింది గుడ్డు, పర్వాలేదు ఇచ్చిలతో ఏమవుదలే కానీ కొద్ది కొడుకునిచ్చి తీసేద్దాం. ఈలోపు మిక్సీ వేసుకుందాం. ఇంకో 2 నిమిషాలు ఉడికేలోపు మనం మిక్సీ వేసేసుకుందాం. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, సాల్టు, ఒక స్పూను పసుపు కొంచెం వేసుకుందాం. కారం ఒక 2 స్పూన్లు వేసుకుందాం. 1 స్పూనున్నర 2 వేసుకుంటే సరిపోద్దిలే. మరీ ఘాటు తిన్నా తర్వాత ఇబ్బంది అవుద్దబ్బో, కడుపులో అడవుడైపోద్ది. చాలెద్దు 2 స్పూన్లు. వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టేసేద్దాం. చూడండి అలా ముద్దగా వచ్చేస్తుంది అన్నమాట. కారం, ఎల్లుల్లిపాయ కారం అది. మీకు ఇంకా కాలితే కొంచెం ధనియాలు కూడా వేయించుకొని వేసుకోవచ్చు. అయిపోయింది. గుడ్డు ఉడుకుతాం. చూసారా, అదిగో పగిలింది కదా. చాలు. నేను ముందు రోజు తెచ్చి పెట్టుకున్నాను, బాగానే ఉడికింది. ఒక గుడ్డు ఇచ్చిలిపోయింది, ఉడికేటప్పుడు ఇచ్చిలిపోయినట్టుంది. పర్లేదులే. అయినా నీళ్ళు వార్చేసుకొని తొక్కలు తీసుకొని ఈ పొయ్యి మీద పెనం పెట్టుకుందాం. మూకుడి బాగా కాలనిచ్చి నూనె పోసుకుందాం. చూడండి, ఓ 4 స్పూన్లు నూనె పడుతుంది. నూనె బాగా కాగనిచ్చి కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుందాం. నూనె కాగింది. కొంచెం జీలకర్ర, కొంచెమే కరివేపాకు, ఎల్లుల్లిపాయలు కూడా ఉల్లిపాయ కూడా వేసేద్దాం. జీలకర్ర వేగింది కదా, ఉల్లిపాయ వేసేసుకుందాం. ఉల్లిపాయ ఎర్రగా వేయించేసుకుందాం. ఇంకా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఉల్లిపాయ హైలో పెడితే ఏమవుద్దంటే ఉల్లిపాయ మగ్గదు, రంగు మారిపోద్ది. సిమ్లో పెట్టుకున్నాం అనుకో, కొంచెం లేట్ అయినా నిదానంగా రంగు మారద్దు అనమాట. మారి అది ఎర్ర కలర్లోకి వస్తుంది. చూసారా, ఎర్రగా వచ్చింది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం దీంట్లో చక్కగా కారము, కోడిగుడ్లు వేసేసుకుంటే సరిపోద్ది. అన్నం కలుపుకొని తింటాక బాగుంటుంది. కారం వేసేద్దాం. మంచి వాసన వస్తుంది, గుమగుమ. అది వండినాక ఎంత టేస్ట్ ఉంటుందో తెలియదు కానీ పొయ్యి మీద వేసేటప్పుడు మట్టి మంచి వాసన వస్తుంది. ఎల్లుల్లిపాయ వేసాం కదా, ఎల్లుల్లిపాయ జీలకర్ర గుమ్మ వస్తుంది వాసన అనమాట. అమ్మమ్మలు వండిన వంటకాలు ఎట్లయినా బాగుంటాయండి. అమ్మమ్మలు తాతమ్మలు వండినవి మన కొత్త అన్నీ కూడా ఏదో కొత్త పేర్లు పెట్టుకొని మనం వండుకుంటాం కదా. అప్పనిస్తే అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు చేసిన వంటలను మించిన వంటలు లేవు. చూడండి ఎంత బలమైన ఆహారం ఇది, కానీ దీన్ని మనం లెక్క చేయం. ఎల్లుల్లిపాయ కొలెస్ట్రాల్కి చాలా మంచిది, మన ఒంటికి కొవ్వు పెరగకుండా చేస్తుంది. ఎల్లుల్లిపాయ, జీలకర్ర గ్యాస్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది. కారం మన నోటికి రుచిగా ఉంటుంది. కానీ ఇవన్నీ వదిలేస్తాం మనం. చూడండి లేగింది కదా. ఇప్పుడు దీంట్లో మనం గుడ్లు వేసేసుకోవచ్చు. కానీ ఈ వంటకాలు మనకు నచ్చం. ఫాస్ట్ ఫుడ్ మీద పడిపోతాం మనం. నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, చికెన్ కబాబ్ ఇలాంటివన్నీ తింటాను అనమాట. చూడండి గుడ్డు ఇది. అయ్యో కనపడతలేదా? కనపడుతుంది అనుకుంటున్నాను. అదేలేండి, గుడ్డు చాకు తీసుకొని కొంచెం ఆ చివరి నుంచి చివరికి ఘాట్లు పెట్టుకోండి ప్రతి గుడ్డుకి. నేను కనపడుతుంది అనుకొని చేయి పైకి లేపాను, కిందకి పెడితే పోయేది. సారీ, ఏమనుకోమాకండి. కొంచెం కొద్దిగా పెట్టినట్టుగా అదిగా ఇది కనపడుతుందిలే,
పెట్టినట్టుగా అలా గీతలు పెట్టండి. గీతలు పెడితే ఈ కారం నూనె లోనకు లాక్కుంటుంది, లాక్కొని కమ్మగా ఉంటుంది. దీనికి పెట్టలేదు ఎందుకంటే తోలు ఊడిపోయింది కదా, అందుకే మళ్ళీ ఇంకా ఎక్కువ ఊడిపోద్దని పెట్టలేదు. సరే గుడ్డు రంగు ఎలా మారిపోతుందో వేసేటప్పటికి దీన్ని ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పుకొని చక్కగా ఒక 2 నిమిషాలు నూనె ఆ గుజ్జులో గ్రేవీలోకి వచ్చేదాకా అదిగో వచ్చేసింది చూసారా, అయిపోయినట్టే మనకి. ఇంకా తీసుకొని వేడివేడి అన్నంలో వేడివేడి కూర వేసుకొని తింటే ఆహా రాజా అదిరిపోద్ది అనమాట. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మన అన్నం పరమాణం సూపర్గా ఉందని పెట్టారు. దివ్య వండుకుందంట, ఫోన్ చేసి ఆంటీ బ్రహ్మాండంగా కుదిరింది, నాకు భలే కుదిరింది ఆంటీ, బాగా చేశారు, బాగా చీవిచ్చారని చెప్తుందనమాట. అబ్బా ఆ మాట అంటే నాకు బాగా సంతోషం వచ్చిందనమాట. ఎందుకంటే మనం వండి తినేదానికంటే ఎదటోళ్ళు వండుకొని తిని చెప్తే మనకు భలే సంతోషం. నాకు ఆ విషయంలో బాగా నచ్చింది. నేను ఆ రాత్రి అంతా మురిసిపోయారనమాట తను ఆ మాట చెప్పగానే. నేను చేసుకున్నానంటే బాగా వచ్చిందని చెప్తే అయిపోయింది. స్టవ్ కట్టేసుకొని వేరే గిన్నెలో సర్వ్ చేసేసుకుందాం. చూసారా ఎర్రగా భలే ఉంది కదా, చూడంగానే తినాలనిపిస్తుందా? వెంటనే తీసేయండి, 4 గుడ్లు ఫ్రిడ్జ్లో నుంచి పెట్టేయండి. మా ఇంటికి పెట్టేసి ఎలాగుందో అడుగుతాను చూడండి. మా మనవాడు స్కూల్కి వెళ్ళాడు అంటే వాడి మీద ప్రయోగం చేసేదాన్ని నేను. ముందు వాడిని తినమని చెప్పేదాన్ని చిన్నవాడు. మా బుడ్డాడు గుడ్డుకి రాడు కానీ చికెన్ అయితే వస్తాడు, చికెన్ కానీ బిర్యానీ కానీ వస్తాడు మా బుడ్డాడు. కలుపుతుంటే చూసారు ఎర్రగా ఎలా ఉందో, మంచి వాసన వస్తుంటే బాగుందబ్బా వాసన. తింటే ఇంకెంత బాగుంటుందో. లట్ల ఎత్తున్నాడు మా ఇంటి ఆయన కూడా, సూపర్గా ఉందంట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.